ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థని ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారు అవన్నీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తిగతంగా ఆశతో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది, ప్రతిపక్షంగా పోరాడాల్సింది వాళ్ళు పోయి కేవలం సొంత అజెండాతో ఎక్కడికంటే అక్కడికి దిగజారిన రాజకీయాలు చేసుకుంటా వచ్చి ఈరోజు ఈ స్థానానికి తీసుకొని వచ్చినారు. నేను అప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది, కేవలం వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము, మీతో సేల్ అయినాము, మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు, చనిపోవడం జరిగింది, దెబ్బలు తింటున్నారు, ప్రాణభీతితో బతుకుతున్నారు, వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. మీకు మొన్నటి వరకు కూడా అందరికీ ఉన్న ఇది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలే, ఆమెను గెంటి బయటకు వేసినాడు, ఆమెను ఇదేసినాడు, దూరం పెట్టినాడు. ఈ విధంగా తెలుగుదేశం మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పినారు. ఇంకా వివేకానంద రెడ్డిని చంపించినాడు, యాటికంటే అక్కడికి దరిద్రాలకు. సొంత వివేకానంద కూతురు కూడా ఆ విధంగా. వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వాళ్ళలాగా, దగ్గరుండి చేసిన వాళ్ళలాగా చెప్పి చేసినారు. సరే, పార్టీని నాశనం చేసినారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకే శర్మిలమ్మకు కానీ ఆ పీసీసీ పోస్ట్ ఇచ్చినారు. లేకుంటే ఆమెను ఎవరు చూస్తారు చెప్పు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మిలమ్మ అనే ఆమెను ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ పెట్టి ఈడేమన్నా తెలంగాణలో ఏమన్నా ఒక 15% ఓటింగ్ పర్సెంటేజ్ తెచ్చుకుంది అని చెప్పేసి కాదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఈమె ద్వారా నడిపించచ్చు, ఈమె ద్వారా ఇబ్బంది పెట్టచ్చు అని ఆమెను వాడుకుంటున్నారు. దానిలో పావుగా చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ. సో దీనిలోకి లోతుగా వస్తే, నాకు తెలిసిన అంశంలో భాగంగా మీకు దృష్టికి తీసుకున్నాను. ఇది 2019లో మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకు 3 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మను పిలిచి, ఈ ఆస్తులు నాన్నగారివి, తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో
నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది, భారతీలో షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా దాంట్లో షేర్స్ ఇస్తూ సరస్వతి దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుంది అంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు, చాలా మందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, ఒక కూతురులాగా చూసుకున్నాడు షర్మిలమ్మను. సరే ఏమైనా విభేదాలు ఉండొచ్చు, అది వేరు, కానీ అంత దగ్గరగా చూసుకున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను వెలువస్తుంది. సునీతకు కూడా తెలుసు వివేకానంద రెడ్డిని షర్మిల ఎంత నీచంగా చూసేదో, ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో. ఎప్పుడు మా దగ్గరనే బతికేవాడు వివేకానంద రెడ్డి, మా దాక్షణల మీద బతికేవాడు వివేకానంద రెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు. ఈరోజు ఎక్కలేని ప్రేమ చూపిస్తుంది. సో మొదటికి వస్తే అది 2019 గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు ఆమెకు షర్మిలకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది. సరే వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది. ఆటి వరకు బాగుంది. సో దాని మీద నా ఆస్తి ఇది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 4 months బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది, నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేర్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోను. చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిల మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టుకి ఈడుస్తారా అని చెప్పినారు. ఏమ్మా మీకు తెలియదమ్మా, ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేసు సబ్జెక్టెడ్ ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు. సో అంటిల్ డిస్పోజల్. అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దానిల మీద నువ్వు దానిల మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా. కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా. అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే. కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఎవడు నాశనం అవుతున్నట్టు? మీ వంశమే కదా, వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా. ఆ విధంగా ఎవరిని తృప్తి పొందినట్టు?